ఇదిగో మనకు ఈ వారం అంతా ఫంక్షన్లు ఉన్నాయి, అర్థమవుతుందా? రేపు రంగారెడ్డి వాళ్ళది, మన్నాడు సోమనాథ్ వాళ్ళది, అవతల మన్నాడు రామేశ్వర వాళ్ళది. వరుస 3 రాత్రులు ఫంక్షన్లు ఉన్నాయి. ఇంట్లో భోజనాలు ఏం చేయొద్దు, ఆడపోయి శుభ్రంగా భోంచేసేద్దాం మనము. అండి మొన్న రామ్మోహన్ వాళ్ళ పెళ్లిలో పనసపట్టు బిర్యానీ భలే ఉన్నిందండి. కడుపు నిండా తిన్నాను. తింటావు ఎప్పుడన్నా కానీ ఫంక్షన్లో పోయినప్పుడు బాక్సులు తీసుకొని రా, నెత్తినోరు బాదుకుంటా. అట్లా ఫంక్షన్లో పోయినప్పుడు ఇట్లా నచ్చిన ఐటమ్స్ అన్ని బిర్యానీలు, స్వీట్లు, పకోడీలు, ఆడ ఆనియన్స్ అట్లా ఏమన్నా ఉంటే తెచ్చుకుంటే మనకు మిగులుతాయి. ఇంట్లో ఫంక్షన్ లేనప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు నీకు. మీరు బాగున్నారండి. నేను కడుపు నిండా తింటా అంటే అటు ఇటు 4 సార్లు తిరిగాడు రామ్మోహన్ గారు. వాళ్ళు చూస్తుంటారు, అవన్నీ పట్టించుకోకూడదు. మనకు కావాల్సినంత కడుపు నిండా తిని వచ్చేస్తానల్లా. వీలైతే పార్సిల్ తెచ్చుకోవాలా. పెళ్ళమ్మడు ఇద్దరు ఆడే ఉండారు. గట్టిగా చెప్పు, నువ్వు వాళ్ళు ఇచ్చినామని దబాయిస్తారు. లేదు అడుగుదాం, పలచంపలు పగల కొడతాను నీకు చెప్తాండా. లేదు అడుగుదాం. నమస్తే హరి. నమస్తే సార్. నమస్తే అక్క. చూస్తేవా మాటల్లోనే వచ్చారు.